శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. సభాయ నమః. నిన్న కరదూషణాదులను త్రిశిరుడు అనబడేటటువంటి ఆ కరుని వద్ద ఉన్న సైన్యాధిపతిని రామచంద్రమూర్తి ఒక్కరే 14,000 సైన్యాన్ని తెగటార్చినటువంటి విధానాన్ని, నిరుపమానమైనటువంటి ఆయన పరాక్రమాన్ని, ఆ రాక్షస వధ జరిగిన తరువాత సీతాదేవి చేత కౌగిలింపబడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం దగ్గర మనం ఆగి ఉన్నాం. శ్రీరామాయణ ప్రవచనాంతర్భాగంగా గొప్ప గొప్ప తిథులు, చాలా చక్కటి నైమిత్తిక తిథులు రావడం ఒక అదృష్టహేతు. నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేయవలసి ఉంటుంది, సందర్భోచితం కనుక. ఈనాడు అక్షయ తృతీయ, అంటే ఇవాళ చేసేటటువంటి ఏ పుణ్యకార్యమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాక్కు. మనకి శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంకొకటి ప్రమాణం కాదు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే విచిత్రం, అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానం అన్న స్థితి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది? బంగారం వృద్ధవచ్చేమో, కానీ బంగారంతో పాటు ప్రమాదము హెచ్చవచ్చు, లేదా ఏ ప్రమాదం లేదనుకుంటే ఐశ్వర్యం పెరగచ్చేమో తప్పించి అది పుణ్యానికి కారకం మాత్రమేం కాదుగా. మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు. మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఏమిటంటే దేశమునందు కాలమునందు నైమిత్తిక తిథిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యం అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. వర్షం ఒక్కటే, కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది. ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది. ఆ ఒక్క వర్షమే విత్తనం మొలకెత్తేటట్టు చేస్తుంది. అలాగే చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే కాలంలో మనని కాపాడుతుంది. కాల రూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా
ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటప్పుడు ఆయన చూసేది ఏమిటంటే ఏదైనా పుణ్యం చేసిందుందా. కనకధారాస్తవం వెనక ఉన్న రహస్యం కూడా అదేగా. ఈవిడ చేసింది ఏముందని నేను ఇవ్వను అని అడిగింది శంకరాచార్యుల వారిని లక్ష్మీదేవి. కాబట్టి ఇవాళ చేసుకున్నది ఏమిటంటే అనుభవం చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు, అక్షయమవుతుంది. అయితే ఏ పుణ్యం చెయ్యాలి అన్న అనుమానం కూడా లేకుండా మనకి ఇవాళ చెయ్యవలసినటువంటి సత్కర్మని కూడా పెద్దలు చెప్తారు. జలపూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది అని. అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం కాబట్టి చక్కగా నీళ్లు పోసి ఓ పూజాయో ఓ కుండో ఎవరికైనా బహూకరించామనుకోండి, వాళ్ళు ఆ నీరు త్రాగి జీవమే నిలబడుతుంది, ప్రాణమే నిలబడుతుంది. లింగ పురాణంలో ఒక మాట ఉంది, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడతాడు కాబట్టి పరమశివుడికి భవ అని పేరు. కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది. ప్రాణములను నిలబెట్టేటటువంటి నీరు త్రాగవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం. కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జలపాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది. అది చెయ్యమని ఇవాళ అక్షయ తృతీయ నాడు. అది నిన్ను కాపాడుతుంది ఉత్తరోత్తర. కాబట్టి సరే, ఇప్పుడు జరుగుతున్నది ఏది పక్కన పెట్టండి. మనం పెద్దలు చెప్పినటువంటి అటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతువు అవుతుంది. నిన్న రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని సంహారం చేశారు. నిన్న అంటే నా ఉద్దేశం ఏమిటంటే నిన్న చేసిన ప్రసంగంలో, రామాయణంలో నిన్నను చేశారు అన్నది నా ఉద్దేశం కాదు, మీరు కూడా దాన్ని గ్రహించగలరు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు కరదూషణాదుల వైపు నుంచి సైన్యం వెళ్ళినా వాళ్ళ వెంట వెడుతున్నటువంటి వ్యక్తి ఒకటి ఉంది. యుద్ధంలో ఆవిడ ప్రత్యక్షంగా కనపడదు. ఆవిడేమీ యుద్ధం చేసేటప్పుడు రాముడి మీద బాణాలు వెయ్యదు, కానీ పగ అంతా ఆవిడిదే. ఆవిడే ఈ యుద్ధానికి అంతటికీ కారకురాలు. ఆవిడే శూర్పణఖ. ఆవిడ కోరిక ఏమిటంటే రాముడు మరణించాలి, లక్ష్మణుడు మరణించాలి, సీతమ్మ మరణించాలి. ఎందుకు మరణించాలి? మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని గమనిస్తే ఇప్పుడు సీతమ్మ తల్లి వైపుకి ఆపద పెడుతుంది. తర్వాత ఎందుకు వెళ్ళాలి అంటే అసలు ఆవిడ వ్యామోహం రాముడి మీద. రాముడి అందం సీతమ్మ తల్లికి మొదటి అనర్థం తీసుకొచ్చింది. రాముడి అందాన్ని చూసి ఆకర్షితురాలైనటువంటి శూర్పణఖ రాముని పక్కన ఉన్నటువంటి భార్యాస్థానం ఖాళీ అయితే ఆ స్థానంలోకి తను వెళ్ళొచ్చు అనుకుంది. అందుకుని కదా చంపబోయింది. అంతక మించి అవగాహన ఆవిడికేం లేదు, అందుకే రాక్షసి. ఇప్పుడు తన కోరిక తీరలేదు కాబట్టి ఆ కోరిక తీరకపోయినటువంటి స్థితి పగగా మారింది. ఈ పగగా మారకుండా దాన్ని అవతల వారిలో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తిని అభినందించగలిగినటువంటి మనస్తత్వాన్ని ఆవిడ తనలో తాను వృద్ధి చేసుకోలేకపోయింది. మీకు ఎక్కడైనా రాక్షసత్వం ఉంది అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకుంటుంది రాక్షసత్వం అంటే దానికి విరుగుణ్ణి అయినా పోషించుకోలేదు. రోగం ఉంది అంటే కారణం ఏమిటి? రోగం పోయేటటువంటి పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి రోగం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆవిడ ఎన్నడూ ప్రయత్నం చేయదు. మీరు ఎప్పుడూ శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథలో శూర్పణఖ అని ఆలోచన చేస్తే శ్రీరామాయణం మీకు ఒక ప్రయోజనం ఇవ్వడం సాధ్యం కాదు. అలా అనుకున్న నాడు రావణవధ ఒక్కటే ప్రధానము రామాయణంలో అనుకుంటే అసలు రాముడు నరుడిగా పుట్టి అరణ్యవాసం అంతా చేసి ఈ వ్యక్తుల అందరితోటి ఆయన సమన్వయం అవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ జరగడం వల్ల, ఇవన్నీ చదవడం వల్ల మనమేం చెయ్యాలి అన్నది ఆలోచన చేసి ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం మీరు చేస్తేనే మీకు రామాయణం ఉపయోగపడుతుంది. లేకపోతే రామాయణం ఒక జరిగిపోయిన కథ, శూర్పణఖ చెడ్డది అని మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు కొత్తగా మనం అనక్కర్లేదు ఆ మాట. చాలామంది అన్నారు ఆ మాట. నిన్న వాల్మీకి మహర్షి చెప్పారు కదా, ఇంకా కొత్తగా మనం అనడం ఎందుకు? కోరిక తీరకపోతే పగగా మారేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దాన్ని మీరు సాక్షి మాత్రంగా గమనించవలసి ఉంటుంది. ఈ కోపం తమాషా చూసావా ఎలా వచ్చిందో?
ఈ కోపం వచ్చిన కారణం చేత నాలో ఆలోచన సరళి ఎలా మారిపోతుందో చూసావా, నాలో పగ ఎలా పెరుగుతోందో చూసావా. కాబట్టి ఇప్పుడు నేను అవతల వారిని ప్రేమించడానికి ధార్మికమైన గుణం ఏదైనా ఉందా? ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా లేకపోయినా రాముని గుణములను శ్లాఘించి రాముని తప్పేమిటయా అని అడిగిన వాడు ఉన్నాడు, రాక్షసుడు మారీచుడు. మరి మారీచుడు కూడా ఒకప్పుడు దోషం చేసిన వాడే. 2 పర్యాయాలు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ మారాడు మారీచుడు. ఎన్ని మాటలు రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేస్తే అన్ని మాటలు పగ పెరగడమే తప్ప అసలు తన మనప్రవృత్తిని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనిది శూర్పణఖ. కాబట్టి ఆ పగ నేయి పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా రామచంద్రమూర్తి ఎంతమందిని తెగటారిస్తే ఆవిడ యందు పగ అంత పెరుగుతోంది. కానీ ఇవి అవతార ప్రయోజనానికి మాత్రం అవసరమే. ఇప్పుడు ఆవిడ తీసుకొస్తోంది శలభాలన్నింటినీ. ఇప్పుడు రాముడే వెళ్ళి ఎవరినో చంపవలసిన అవసరం లేకుండా అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాముడి మీదకి ప్రవేశపెడుతోంది. ఇప్పుడు రాముడు వాళ్ళందరినీ చంపడానికి అవకాశం వస్తోంది. అవతార ప్రయోజనం రీత్యా చూసినప్పుడు మాత్రం శూర్పణఖ ఉపకారం చేసిందనే చెప్పవలసి ఉంటుంది. కానీ అలా చూసి అభినందించినప్పుడు మనమేం మార్పు చేసుకోవాలి అన్నది మాత్రం మనకి ద్యోతకం కాదు. కాబట్టి మొదటి కోణాన్ని స్వీకరించడమే మన అభ్యున్నతికి హేతు అవుతుంది. ఇప్పుడు ఆవిడ 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించినటువంటి విధి విధానానికి ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది రాక్షసుల్ని పడగొట్టడమా? అక్కడతో ఆవిడ బుద్ధి ఏం మారలేదు. ఆవిడ వెంటనే ఇప్పుడు కరదూషణాదులు మరణించారు కాబట్టి తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణుని యొక్క సభలో రావణాసురుడి ముందు పడింది. అయితే మీతో నిన్నటి రోజున నేను మనవి చేసి ఉన్నాను, వాక్కుకి వైభవం ఉంది, దాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆ వాక్కుతో అభ్యున్నతిని పొందొచ్చు, ఆ వాక్కుతోటే పతనమైపోవచ్చు కూడా. ఎక్కడ ఎలా మాట్లాడాలో తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి అలా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు రావణుని యొక్క దృష్టి బాగా తన వైపుకి ప్రసరించడం కోసం రావణునికి పెద్ద ప్రమాదం వస్తోంది అని మాట్లాడడం ప్రారంభం చేసింది. అప్పుడు కదా రావణుడు దృష్టి పెడతాడు. నాకు ప్రమాదం వచ్చింది, నేను ఇలా చేశాను, నేను ఏదో వెళ్ళాను, చంపారన్నారు అనుకోండి, ఆయన ఇంకొకళ్ళ గురించి ఆలోచించే అంత గొప్ప స్వభావం ఉన్నవాడేం ఆయన కాడు. కాబట్టి ఊరుకోవచ్చు. ఇప్పుడు తన పగ తీరాలంటే రావణుని యొక్క దృష్టి అటువైపుకి తిప్పాలి. అటు తిప్పడానికి అనుకూలమైనటువంటి మాట ప్రారంభం చేసింది. వెళ్ళి అక్కడ పడ్డప్పుడు ఆ రావణుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని మహర్షి వర్ణన చేస్తారు. సా దదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివై మరుద్భిరివవాసవం. పుష్పక విమానంలో ఆ దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఆయన కూర్చుని ఉన్నాడు. అది ఆ విమానంలో ఆయన కూర్చున్నటువంటి స్థితి అంటే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే రావణాసురుని యందు ఒక దీప్తి ఉంటే, ఒక తేజస్సు ఉంటే ఆయన దాన్నేమీ సమర్థించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆయన ఏం మాట్లాడరు. తపస్సు చేసి సంపాదించినటువంటి తేజస్సు ఏదుందో ఆ తేజస్సు గురించి మాట్లాడతారు, అధర్మం ఏదుందో అధర్మం మాట్లాడతారు. మీరు ఇంత గొప్ప తేజస్సు దేనివల్ల హరించుకుపోతోందో మీరు చూసుకోవలసి ఉంటుంది. అది మీరు గమనించినప్పుడు అది మీలో పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి ఉపోపవిష్టం సచివై మరుద్భిర్వ్యవాసవం ఆసీనం సూర్య సంకాశే కాంచనే వరమాసనే రుక్మవేది గతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం. ఆయన కూర్చున్నటువంటి బంగారు సింహాసనం సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉంది. బంగారు ఇటుకలతో చేయబడినటువంటి హోమవేది యందు ప్రజ్వరిల్లినటువంటి అగ్నిహోత్రము యొక్క దీప్తి ఎలా ఉంటుందో ఆయనలోంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది. దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఆయన దేవతల యందు, గంధర్వుల యందు, సమస్త భూతముల యందు, ఋషుల యందు, మహాత్ముల యందు
వైరము కలిగి ఉండి వారందరినీ కూడా ఓడించి వారి చేత అజేయుడైన వాడు. బ్రహ్మగారి యొక్క వరం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరూ ఇన్ని సంహరించలేరు. అజేయం సమరే శూరం, ఏ యుద్ధమునందు వారి చేత ఓడింపబడనటువంటి పరాక్రమం ఉన్నవాడు. వ్యాప్తాన వివాంతకం, ఆయన వ్యాప్తానన వివాంతకం, నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తేజస్సు ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆ తేజస్సు ఎందుకు పనికొచ్చిందంటే ఒక మృత్యుదేవత యొక్క తేజస్సు ఎలా ఉంటుందో, నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఏం చేస్తుంది? కబళించేస్తుంది, తినేస్తుంది. ఈయన పరిస్థితి కూడా ఏమిటంటే ఎవరు కనపడితే వాళ్ళని తినేస్తాడు. అంటే తన తపస్సు దేనికి వినియోగిస్తున్నవాడు అంటే ఇతరులను ఖేద పెట్టడానికి, తను అనుభవించాలనుకున్న దాన్ని అనుభవించడానికి తప్ప అది ఒక ధార్మిక మార్గంలో ఉపయోగపడేటటువంటి తపస్సు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో కానీ ఎవరైనా నేను దీన్ని అనుభవించాలి అన్న కోరిక ఆయనకి పుట్టిందనుకోండి, అది ఏ వస్తువు పట్లైనా సరే, అది అన్నగారు అవ్వచ్చు కుబేరుడు, ఆయనేం ఊరుకోడు, ఓడించి తెచ్చుకుంటాడు. అది పరకాంత కావచ్చు, ఆయనేం ఊరుకోడు. కాబట్టి ఆయన తేజస్సు, ఆయన తపస్సు దేనికి పనికొచ్చాయి అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మని చూశారు. అనసూయమ్మ తపస్సు చేసింది. ఆవిడ తపస్సు దేనికి పనికొచ్చింది అంటే క్షామం వచ్చినప్పుడు గంగని ప్రవహింపచేసి చెట్లు చిగర్చేటట్టు చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టి బతికించడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆ భర్తని మళ్ళీ ప్రాణం పొయ్యడానికి, ఆయన్ని పునరుజ్జీవితుణ్ణి చేయడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. రావణుడి తపస్సు దేనికి పనికొస్తుంది? తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికొస్తుంది. ఇదే రాక్షసత్వం అంటే. ఇంతకన్నా వేరే ఏముండదు. మీరు పుణ్యం చేశారా, ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో ఆ పూజ చేశారా, ఇది పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయం కాదు. మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని, పుణ్య ఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీ యందు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా? మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసి విశ్వము యొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా? సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం. మీకు ఏది కలిగినా, అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే ఇవాళ కలిగినటువంటి సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే. ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైన, యజ్ఞమైన, యాగమైన. చేసింది యజ్ఞం, చేసింది యాగం, చేసింది తపస్సు, దానివల్ల వచ్చింది కొంత ఫలితం. కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టి నువ్వు రాక్షసుడివా మనిషివా నిర్ణయించవలసి ఉంటుంది. నువ్వు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరానివాడివా అన్నది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు. ఇవ్వడం ఇస్తాడు. ఉపయోగించుకోవడం అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు అంటే దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది. చిట్ట చివర సుందరకాండలో తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత నాత్ర సంశయ అంటూ ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు. దీంతోనే అనుభవించాలి. ఏదైనా చేసినా దీంతోటే, అనుభవించినా దీంతోటే. కాబట్టి దీన్నే తీసేస్తాడు ఈశ్వరుడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుంది అంటే నేను పుణ్యకార్యాచరణం చేస్తున్నాను, నేను సంపాదించాను కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తాను, నన్ను కాదనేవాడెవడన్నది కాదు. దీన్ని చూసేవాడు వాడొకడు ఉన్నాడు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి మీ యందు ఉండాలి. రాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు. ఎవరు చూసొచ్చారు? తెల్లవారుజామున లేచి స్నానం చేయకపోతే హేమంత ఋతువులో. కానీ ఎవరు చూసొచ్చారని రాముడు చూడడు. ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది. అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు. ఆ ధర్మం ఆయన్ని రక్షించింది. అది విడిచిపెడతాడు. తను తెలుసుకున్న శాస్త్రాన్ని, తనకి ప్రకాశించిన విభూతిని తాను ఎలా ఉందామనుకుంటున్నాడో దానికి అనుగుణంగా సమర్థించుకునే రీతిలోకి మారుస్తాడు.
ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పోతన గారి మాటల్లో చెప్పాలంటే జ్ఞాన కలునిలోని శారదయువోలే. అంటే ఋషి హృదయము అని ఒకటి ఉంటుంది. ఋషి ఒక విషయాన్ని ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాను అనుకునే చెప్తారు ఆయన. కానీ తనకి ప్రజ్ఞ ఉంది కదా అని ఒక శ్లోకాన్ని ఎలాగైనా అన్వయం చేయగలిగిన శక్తి తనకు ఉంది కదా అని మీరు అన్వయం చేయడం కానీ, లేదా మీరు ఒక తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాస్త్రవాక్కుని మీకున్నటువంటి పాండిత్యాన్ని సాధనంగా తీసుకుని మీరు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం కానీ ప్రమాదహేతువే. అప్పటికి బాగున్నట్టు ఉంటుందేమో, కానీ అది మాత్రం మీకు అభ్యున్నతి హేతువు కాదు. రావణుడి జీవితం అంతా అంతే. ఆయన చదువుకోలేదని మీరు అనుకోకూడదు. ఆయన చదువుకున్నవాడే, ఆయన తపస్సు చేసినవాడే. కానీ ఆయన చదువుకున్న శాస్త్రం ఆయనకి ఎందుకు పనికి వస్తుందంటే తను చేసిన తప్పుని శాస్త్రం సమర్థిస్తోందన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదే ఆయన కొంప ముంచేసింది ఆఖరికి. రాముడైతే అలా కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నానని చెప్తాడు అంతే. శాస్త్రానికి రాముడు కట్టుబడతాడు, వేదానికి రాముడు కట్టుబడతాడు. వేదాన్ని తనకు అనుగుణంగా, శాస్త్రాన్ని తనకు అనుగుణంగా మార్చి మాట్లాడి తన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకునే ప్రయత్నం రావణుడు చేస్తాడు. వేదం ఏం చేయగలదు మన్ని అన్న తృణీకార భావం అసలు ఆ ప్రవర్తనలో ఉంది. ఏం చెయ్యగలదో రాముడి రూపంలో వచ్చి చేసి చూపించింది. ఎందుకు చేసి చూపించింది అని అనవలసి ఉంటుందంటే వేదము ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. మీరు ఎప్పుడూ ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదము వేరండి, ఈశ్వరుడు వేరండి అని మీరు అనకూడదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అని నేను అన్నప్పుడు నేను ముందా నా ఊపిరి ముందా? భవతి అని సంస్కృతంలో ఒక మాట, అంటే ఉన్నాడు. ఉన్నాడు అన్న మాట ఎప్పుడు వాడతారు? ఆయన ఊపిరి తీస్తే. నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, నా యొక్క అస్తిత్వము ప్రకటింపబడింది. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఇక లేరు కోటేశ్వరారు, ఆయన శరీరం పోయిందని గుర్తు. ఊపిరిని బట్టి ఉన్నాడు. ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఊపిరే ఆయన, ఆయనే ఊపిరి. ఆయన భవతి అనబడాలి అంటే ఆయన ఊపిరే హేతువై ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఊపిరి ఎలా తేడా అవుతుంది? కాదు. వేదము అంటే, వేదాన్ని నమ్మడము అంటే ఈశ్వరుణ్ణి నమ్మడమే. వేదాన్ని గౌరవించడము అంటే ఈశ్వరుణ్ణి గౌరవించడమే. శంకర భగవత్పాదులకి వేదం అంటే అంత గౌరవము అంటే వేదాన్ని గౌరవించినప్పుడు ఒకటి, ఈశ్వరుణ్ణి గౌరవించినప్పుడు ఒకటి అని మీరు అర్థం చేసుకోకూడదు. వేదమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని మీరు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే, మీకు అనుకూలంగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే, వేదం చెప్పిన విషయాన్ని మీరు చేస్తున్న పనులను సమర్థించడానికి మీ పాండిత్యాన్ని వాడితే ఈశ్వరుడి పట్ల దోషం కిందే అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ శత్రుత్వం ఎవరితో వెళ్ళి పడుతుంది? ఈశ్వరుడితోటే పడుతుంది. అందుకే శాస్త్ర ప్రమాణమునకు, వేద ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి యందు వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మ స్వనుష్ఠీయతాం అంటూ దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. దుస్తర్కము చేయవద్దు. నీకున్న వాక్కు ఏదుందో దాని శృతి ప్రమాణమును నిలబెట్టడానికి ఉపయోగించంతే తప్ప నీ పాండిత్యం, నీ తెలివితేటలు వక్రంగా వాడవద్దు. వక్రంగా అంటే నీ హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పద్దు. వేదం యొక్క హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పు, అనుష్ఠించు. ఇక్కడే తేడా వస్తుంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఈయన స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. మహర్షి ఆయన యొక్క భౌతికమైన ఆకృతి వైభవాన్ని వర్ణన చేస్తున్నారు. స్నిగ్ధ వైడూర్య సంకాశం, వైడూర్య మాణిక్యం ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతి కలిగినవాడు. తప్త కాంచన కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు బాగా కాల్చినటువంటి బంగారముతో చేయబడినవి ధరించి ఉన్నాడు.
సుభుజం, మంచి గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగినవాడు, శుక్లదశనం, తెల్లని పళ్ళున్నవాడు, మహాస్యం, పెద్ద ముఖమున్నవాడు, పర్వతోపమం, ఒక పర్వతం వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత గంభీరమైన ఆకృతి కలిగినటువంటి వాడు. విష్ణు చక్ర నిపాతైశ్చ శతసో దేవసంయుగే అన్యై శస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. ఆయన శరీరం మీద, ఆ భుజముల మీద, చేతుల మీద విష్ణు చక్రము చేత కొట్టబడినటువంటి దెబ్బలున్నాయి. ఇది బాహ్యంలో ఆయన అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. విష్ణు చక్రం ఆయన ఏం చేయగలిగింది అంటే, ఓసారి ఆయనకు వచ్చి తగిలితే ఓ గాయమైంది తప్ప విష్ణు చక్రం ఆయన్ని పరిమార్చలేకపోయింది, చంపలేకపోయింది. అంతవరకు బాగానే ఉంటుంది, గొప్పతనంగా చెప్పడానికి బాగుంటుంది. కానీ విష్ణువు స్థితికారుడు. ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయనతో యుద్ధం వచ్చి ఆయన చేతిలోంచి చక్రాన్ని నీ మీద ప్రయోగించవలసి వచ్చిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి. ఇది ఋషి హృదయం. ఇది చూడమని తప్ప విష్ణు చక్రం పెట్టి కొడితే విష్ణు చక్రం దెబ్బలున్నాయండి, అంత పరాక్రమవంతుడండి అని మిమ్మల్ని చెప్పమని కాదు ఆయన ఉద్దేశ్యం. ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విష్ణువు చక్రం పెట్టి కొట్టవలసి వచ్చింది అంటే వీడు ఎంత అధర్మంలో ఉండేటటువంటి వాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. పోను ఒక్క విష్ణువా, సమస్త దేవతల యొక్క ఆయుధముల దెబ్బలు ఆయన ఒంటి మీద ఉన్నాయి, అయినా చావలేదు. అంటే అంత పెద్ద తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. కాల్సన దేనికది? 10 తలకాయలు కోసుకున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీ పాదముల యందు చిక్కు చెదరని భక్తి ప్రపత్తులు కావాలని ఒక్క మాట అని ఉండి ఉంటే రావణుడు ఏ స్థితిని పొంది ఉండేవాడు. కానీ అలా అనలేకపోయాడు. ఈ దెబ్బలన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ తపస్సు వలన నేను అజేయుడననేటటువంటి అహంకారంలోంచి పుట్టుకొచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు, ఆయన తేజస్సు ధర్మాన్ని రక్షించడానికి పనికొచ్చింది కాదు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం. ఎప్పుడూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూ సముద్రములను కూడా క్షోభింపచేస్తూ ఆయన ఉంటాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణంచ ప్రమర్దనం. పెద్ద పెద్ద పర్వతాల్ని కూడా గాలిలోకి బంతులు విసిరినట్టు విసరగలడు. అంటే అంతటి భుజపరాక్రమము, అంతటి బలమున్నవాడు. సురాణాంచ ప్రమర్దనం. ఎప్పుడూ కూడా దేవతల్ని ఇబ్బంది పెట్టి దేవతల్ని మర్దిస్తూ ఉంటాడు. ఉచ్చేత్తారంచ ధర్మాణం. ధర్మము ఎక్కడుందో అక్కడ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు. ధర్మమునకు హాని కల్పిస్తాడు. పరదారాభిమర్శనం. ఇతరుల యొక్క భార్యలను తన భార్యగా చేసుకుని అనుభవించాలనేటటువంటి మిక్కుటమైన కోరిక కలిగిన వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండక్కర్లేదు. కాబట్టి ఇటువంటి వాడు. ఈయన దేవతల్ని ఎంతగా మర్దించాడంటే ఉత్తరాఖండలో రావణాసురుడి గురించి ఒక విషయం చెప్తుంటారు. ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెడితే అక్కడే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలోకి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు, వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు, కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు, యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆ మరుతుతో యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు. సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ 4 ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు వరం. నాకు ఉన్న 1000 కన్నులు నీ యొక్క పింఛంలో నెమలి కన్ను అని కన్నులుగా కనపడతాయి. అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరం ఇచ్చాడు. వరుణుడు జలాధిదేవత కనుక నీవెప్పుడూ నా నీటి మీద తేలుతూ ఉంటావు. చంద్రప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కుబేరుడు తొండక వరం ఇచ్చాడు. నీ తల పెద్దదిగా ఉండి ఆహారమును నిల్వ చేసుకోగలిగిన స్థితిని పొంది బంగారు రంగులో ఉంటావని. యముడు కాకికి వరం ఇచ్చాడు.
నువ్వు దీర్ఘాయుష్మంతురాలివి అవుతావు, ఏ రోగము నిన్ను బాధించదు, బలవన్మరణం తప్ప నీ అంతా నువ్వు చచ్చిపోవడం అన్నది ఎక్కడా ఉండదు నీకు. సరికదా, నేను నా చేత నువ్వు అనుగ్రహింపబడ్డావు కనుక నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వు తినాలని పితృకార్యం చేసినప్పుడు కోరుకుంటారు జనం అని కాకికి యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. ఈ 4 ప్రాణులు వరం పొందేటట్టుగా దేవతలంతటి వారు కనపడ్డ దాంట్లో కనపడ్డట్టు దూరిపోయేటట్టుగా మర్దించగలిగాడంటే రావణుడంటే దేవతలు కూడా ఎంత భయపడ్డారో, ఆయన ఎంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడో ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఉండదు. కానీ ఇది ఉత్తరకాండలో చెప్పబడిన అంశం. కానీ ఈ శ్లోకానికి ఒకసారి అన్వయం చెయ్యొచ్చు అని నేను అన్వయం చేసి మీకు ఆ ఘట్టాన్ని చెప్పానంతే. కాబట్టి ఉచ్చేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం. ఈయన పాతాళలోకానికి వెళ్ళి ఒకానొకప్పుడు వాసుకిని ఓడించాడు. ఎందుకు ఓడించడం అంటే, మీకు రామాయణంలో 2 పాత్రలు కనపడతాయి. ఒకడు వాలి, ఒకడు రావణుడు. వీళ్ళిద్దరికీ పని ఏమిటంటే ఇద్దరూ కూడా ప్రతిరోజు ఇవాళ మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. వెళ్ళి అవతల వాడిని ఓడించడం, ఓడిపోతే సంధి చేసుకోవడం, ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే ఏ పెద్ద ఆయన వచ్చి వీళ్ళని రక్షిస్తూ ఉండడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ అంతే డాంబికంగా తిరుగుతూ ఉండడం తప్ప మార్పన్నది లేకుండా ఇలా తిరిగేటటువంటి లక్షణం ఉన్న 2 పాత్రలు రామాయణంలో. ఒకటి రావణుడు, 2 వాలి. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప సంధి కూడా ఉంది. కాబట్టి పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జగహారయః. ఈయన తక్షకుని ఓడించి ఆయనకి ప్రియమైన భార్యని అపహరించి తెచ్చుకున్నాడు. కైలాస పర్వతం గత్వా విజిత్య నరవాహనం. కైలాస పర్వతానికి వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుణ్ణి ఓడించాడు. కుబేరుడు అన్నగారు. అసలు ఉత్తరాఖండలో ఆ అన్నగారు పరిపాలించినటువంటి సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. రావణుడు వెడితే కుబేరుడు అడిగాడు, తమ్ముడా రా, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం అన్నాడు. నాకు అలా వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతావా, నేను ఉండనా అంటే విశ్రవసో బ్రహ్మని అడిగాడు. వాడికి అహంకారంతో పోయే కాలం దాపురించింది, నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళిపో అంటే అప్పుడు అలకాపురి నిర్మించుకుని ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. రావణుడు లంకారాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. మొట్టమొదట కుబేరుడు పరిపాలించిన దాన్ని తనుబుచ్చుకున్నాడు. అన్నగారైనటువంటి కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని, నళిని అనబడేటటువంటి సరస్సుని, చైత్రరథాన్ అనబడేటటువంటి ఒక గొప్ప వనాన్ని కూడా ఆయనని ఓడించే తెచ్చుకున్నాడు. విమానం పుష్పకం తస్య కామగం వై జహారయః వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం. నందనవనాన్ని, చైత్రరథాన్ని, వీటన్నిటినీ కూడా ఆయన అలాగే తీసుకొచ్చుకున్నాడు. మీరు ఒకటి చూడండి, రామాయణంలో రాముడంటాడు, ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు. నేను ధర్మం కాని, అర్థం కాని, కామం కాని ఏదైనా అనుభవిస్తే లక్ష్మణ, నేను నా సోదరులతో కలిసి అనుభవిస్తాను తప్ప నా సోదరులు అనుభవించనిది నాకు అక్కర్లేదంటాడు. త్యాగేనైకే అమృతత్వమానసు అని రాముడు తనదైన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. కానీ రావణుడు ఇతరులవి ఏమున్నాయో అవి తనవిగా చేసుకుంటూ ఉంటాడు. వ్యతిరేక పదాలని చెప్పుంటాయి చూసారా, ఎత్తు పల్లం, పొడుగు పొట్టి, చీకటి వెలుగు, ఈ 2 వ్యతిరేక పదాలు ఎలా ఉంటాయో రామాయణంలో రాముడు, రావణుడు అలా ఉంటాడు. నీకు రాముడు నచ్చితే ధర్మపథంలో వెళ్ళచ్చు, నీకు రావణుడు నచ్చితే 10 తలకాయలున్నా వాడికి పడిపోయాయి. కాబట్టి అదే జరుగుతుంది అని కూడా గుర్తు పెట్టుకుని రావణుడిని అనుకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన కుబేరుణ్ణి ఓడించి ఇవన్నీ తెచ్చుకున్నటువంటి వాడు. ఇంత బలపరాక్రమములున్నటువంటి ఆ రావణాసురుడు పుష్పక విమానంలో కూర్చుని ఉండగా శూర్పణఖ మాట్లాడుతోంది. ఇక్కడ శూర్పణఖ మాట్లాడడం అనేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది ఒక రకంగా. ఎందుకంటే తన కోరిక నెరవేరడానికి అనువుగా రావణాసురుని యొక్క దృష్టిని తన వైపుకి బాగా తిప్పుకోవడానికి వీలుగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడడం ఎలా ఉంటుందంటే హఠాత్తుగా నీకు ఉపద్రవం వచ్చింది అని మొదలు పెడుతుంది. నీకు ఉపద్రవం వచ్చింది అంటే ఎవడైనా ముందు అటువైపుకి దృష్టి తిప్పుతాడు.
కాబట్టి తతశూర్పణకాదీన రావణం లోకరావణం అమాత్య మధ్యే సంకృద్ధ పరుషం వాక్యమబ్రవీత్. అమాత్య మధ్య మంత్రుల మధ్యలో కూర్చున్నటువంటి రావణుడి దగ్గరికి వచ్చి ఆమె పరుషమైనటువంటి మాటతో ప్రారంభం చేసింది. ప్రమత్త కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశ సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే. నీవు నిరంతరము కామభోగాల్ని అనుభవిస్తూ నిరంకుశుడవై మత్తెక్కి ఉన్నావు. నీకు ఎంత ఘోరమైనటువంటి ఆపద నీ మీద వచ్చి పడిపోతోందో నువ్వు తెలుసుకోవట్లేదు. దీంతో మొదలుపెట్టింది. అంటే ఈ మాట అనేటప్పటికీ ఎవరి దృష్టి అయినా అటువైపుకి వెళ్ళిపోతుందా, వెళ్ళిపోదా? ఏదో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమిటో మీరు ఇలా సంతోషంగా హాయిగా గడిపేస్తున్నారు, మీకు తెలియట్లేదు ఎంత ఘోరమైన ఆపద మీకు వచ్చేస్తోందో మీకు తెలియట్లేదు అన్నారు అనుకోండి. తర్వాత మాట్లాడదాం ఏంటంటారా, ముందు అది ఆపేసి ఏమిటండి బాబా ప్రమాదం ఏంటండి అంటారా? ఏదో చూసారా, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. అంటే మీ దృష్టిని దయచేసి మా యందు పెట్టండి అని అడుగుతుంటారు. మీ దృష్టిని మా నుండి మరల్చకండి అని కూడా అడుగుతుంటారు. Do not allow your attention to be diverted by something else while you are transacting with the banker అని కూడా ఓ బోర్డు ఉంటుంటుంది. దృష్టిని ఆకర్షించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే అక్కడ బుద్ధి పెట్టాలి అని కోరినప్పుడు. రావణుని యొక్క మనస్సుని ఎలా లాగిందో చూడండి శూర్పణఖ. అంటే తన ప్రయోజనం కొరకు తన పగని సిద్ధింప చేసుకోవడానికి ఆవిడ మనసులో ఎంతగా సిద్ధపడి వచ్చి మాట్లాడుతోందో చూడండి. అంటోంది, సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం న బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః. ఎప్పుడూ క్షణికములైనటువంటి భోగములను అనుభవిస్తూ ఇంద్రియములకు వశపడిపోయినటువంటి రాజు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం భోగలాలసుడై ఉండిపోతే అటువంటి రాజుని ఎవ్వరూ గౌరవంగా చూడరు. శ్మశానములో ఉన్నటువంటి శవాన్ని కాల్చేటటువంటి అగ్నిహోత్రము కూడా అగ్నిహోత్రమే. అదేం అగ్నిహోత్రం కాకపోలేదు, శవాన్ని కాల్చింది కదా అని. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిహోత్రం పవిత్రంగా మనం చూడడం కుదరదు కదా. ఎందుకని అంటే అగ్నిహోత్రం పవిత్రం కాదు అని అనడం మాత్రం కుదరదు. కానీ శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్ని ఎలా మంగళకరంగా చూడబడదో అలా కేవలము గ్రామ్యమైనటువంటి భోగముల యందు లాలస కలిగి వానియందే నిరంతరం తిరిగేటటువంటి రాజుని ప్రజలు ఆదరించరు, ఇష్టపడరు. స్వయం కార్యాణియ కాలే నానుతిష్టతి పార్థివ సతువై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి. ఏ రాజు తను స్వయంగా కొన్ని పనులను చూసుకోవలసి ఉంటుందో, ఏ రాజు తప్పకుండా తాను ఆ కార్యముల మీద వ్యక్తిగతంగా తన దృష్టి పెట్టవలసి ఉంటుందో అలా పెట్టకుండా పరిపాలన జరిగిపోతోంది లేని విడిచిపెట్టేస్తాడో అటువంటి రాజు యొక్క కార్యములు నశించిపోతాయి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారని ఆవిడ ఉద్దేశ్యం, రావణుడు చేస్తున్నాడని. ఏం జరిగింది, ఏ ఆపద వచ్చింది, అలా నువ్వు ఉన్నావని నిరూపించి మాట్లాడుతుంది ఆవిడ. చిట్ట చివరికి రావణుడిదే దోషం, ఇది ఎంత దూరం వెడుతోంది అన్నది చూపిస్తుంది రావణుడి దృష్టిని ఆకర్షించడానికి. త్వంతు బాలస్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస జ్ఞాతవ్యంతు నజానీషే కథం రాజా భవిష్యసి. నువ్వు బాలుడిలా వివేక శూన్యుడివి, నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు, బుద్ధిహీనుడవు. ఇలాంటి నీవు ఎలా రాజుగా ఉండగలనని అనుకుంటున్నావు? అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతై శుచివైర్వృత్తం స్వజనం తు జనస్థానం హతం యోనావబుధ్యసే. 14,000 మంది నీ స్వజనులు జనస్థానంలో మరణించారు. నీకు తెలుసా ఆ విషయం? నీకు తెలియదు. నీ గూఢచారులు అంత గొప్పవాళ్ళు, నీ మంత్రులు అంత గొప్పవాళ్ళు. నీకు కనీసం నీ స్వజనం ఇంతమంది చచ్చిపోయారన్న విషయం కూడా నీకు తెలుసుకునేటటువంటి ఆలోచన లేదు. నువ్వు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకింతకన్నా దారుణం ఏముంటుంది? 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతానైకేన రామేణ కరశ్చ సహదూషణ. 14,000 మంది రాక్షసులు కరదూషణలతో సహా ఒక్క రాముడి చేతిలో తెగటారిపోయారు. ఇప్పుడు ఆయన దృష్టి బాగా అటువైపుకి వెళ్ళేటట్టు మాట్లాడుతోంది. ఋషీణాం అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః దర్శితంచ జనస్థానం రామేణా క్లిష్టకర్మణాః. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో. రాముడు ప్రతిజ్ఞ చేశాడు, ఋషుల దగ్గర ప్రతిజ్ఞ చేశాడు.
దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడానికి ఋషులు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా పరిస్థితిని ఏర్పాటు చేయడానికి రాముడు రాక్షసుల్ని విడిచిపెట్టాడు. ఋషులు అంటే రావణాసురుడికి పడదు. ఆ ఋషుల్ని ఎవడు రక్షిస్తానన్నాడో ఆయన రావణుడికి శత్రువే. కాబట్టి ఇప్పుడు ఆవిడ రామరావణుల మధ్య శత్రుత్వాన్ని ఏ కారణం పెట్టి కల్పించవచ్చో ఆ కారణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. పెట్టి నాను తిష్టతి కార్యాణి భయేషు నా బిభేతి చ క్షిప్రం రాజ్యచ్యుతో దీనః తృణైస్తుల్యో భవిష్యతి. ఏ రాజు కార్యములను బాగా పట్టించుకోకుండా తిరుగుతుంటాడో, ఏ రాజు వస్తున్నటువంటి భయానకమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా నాకేమి లేని ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాడు చాలా త్వరగా రాజ పదవి నుంచి తొలగింపబడి భయమును పొందుతాడు, అందరికీ చులకనైపోతాడు. రావణ, నీకొక మాట చెప్తున్నాను, ఇవాళ నిన్నింత గౌరవిస్తున్నారు, కానీ రాముడు నిన్ను రాచరికం నుంచి తొలగిస్తే, నిన్ను పడగొట్టేస్తే, నీ సింహాసనం పోతే శుష్కై కాష్టైర్భవేత్ కార్యం లోష్టైరపి చపాంశుభి నతు స్థానాత్ పరిభ్రష్టై కార్యం స్వాత్తు వసుధాధిపై. ఎక్కడైనా లోకంలో ఎండిపోయినటువంటి పుల్లలు, మట్టిగడ్డలు, ధూళి, వీటికి కూడా విలువ ఉండొచ్చేమి ఉంటుంది కూడా. కానీ ఒక్కసారి పదవిని కోల్పోయినటువంటి రాజుకి మాత్రం ఇక గౌరవం ఉండదు. వాడు అన్నిటినీ కోల్పోతాడు, అంత చులకనైపోతాడు అందరి దృష్టిలో. నువ్వు దీన్ని తెలుసుకోలేకపోతున్నావు, నీకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు. వచ్చేస్తున్నాడు రాముడు, కాబట్టి త్వరలోనే నిన్ను పదవి నుంచి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడని అడుగుతావేమో, ఒక్కటే కారణం, నీకు రాముడికి ప్రత్యక్ష వైరం అక్కర్లేదు. ఋషుల్ని రక్షిస్తానని రాముడు అన్నాడు, ఋషుల్ని పాడు చేసి నువ్వు ఉంటావు. కాబట్టి ధర్మాన్ని నువ్వు పాడు చేస్తావు, ధర్మాన్ని ఆయన రక్షిస్తాడు. కాబట్టి మీ ఇద్దరి శత్రుత్వానికి కారణం ఇది చాలు. నువ్వు ఉంటే ధర్మం ఉండదు, కాబట్టి నువ్వు ఉంటే ఋషులు తపస్సు చేయలేరు, కాబట్టి నువ్వు ఉండడాన్ని రాముడు ఇష్టపడడం. అసలు రాముడు అలా ఆలోచించాడా అన్నది మనం చెప్పడం కష్టం. రాముడు అసలు రావణుడి విషయంలో ఇప్పటి వరకు అలా ఆలోచించినట్టు, రావణుణ్ణి చంపేద్దామని రాముడు ఆలోచన చేసినట్టు మనకెక్కడా లేదు. ఋషులు అడిగారు, ఆయన ప్రతిజ్ఞ చేశారంతే. కానీ ఆవిడ దీన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే, దీర్ఘకాలంలో జరగవలసిన మాట మాత్రం అదే, కానీ ఇప్పుడే రావణుడికి ప్రమాదం వచ్చేసింది అన్నట్టుగా రాముడి వైపుకి వైరాన్ని ప్రచోదనం చేసింది. అంటే రావణుడు అన్నాడు వెంటనే, ఏ ప్రశ్న రావణుడి నుంచి కోరుకుందో ఆ ప్రశ్నే రావణుడు వేశాడు. లోకంలో ప్రజ్ఞ ఒకటి ఉంటుంది, ఆయన ఇలా అడగాలి అనుకుని వెళ్ళి ఆయన అలా అడిగేటట్టుగా మాట్లాడతారు కొంతమంది, ఆ ప్రశ్న వేసేటట్టుగా మాట్లాడతారు. అప్పుడు తన అడగడం కాదు, ఆయన తనని అడిగి తాను ఆయనకి చేస్తానని చెప్పినట్టుగా స్థితిని కల్పిస్తారు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది, అదొక ప్రజ్ఞ, అది గొప్ప స్వార్థం. శూర్పణఖ దాన్ని సాధించుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, కస్య రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం. అసలు ఎవరా రాముడు, ఆయన పరాక్రమం ఏమిటి, ఆయన వీర్యం ఏమిటి, ఆయన దండకారణ్యంలోకి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, దేని కొరకు దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆయుధం కించ రామస్య నిహితాయేన రాక్షసాః కరశ్చ నిహిత సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా తత్వం బ్రూహి మనోజ్ఞాంగి కేనత్తం చ విరూపిత. అసలు ఆ రాముడు ఏ ఆయుధాలు చేత్తో పట్టుకుంటాడు, రాముడి వెనకాతల ఎవరుంటారు, ఆ రాముడు ఏ పని మీద ఏ వైరము వలన కరదూషణాదులను త్రిశిరుణ్ణి వాళ్ళని సంహరించాడు, నీ ముక్కు చెవులు ఎందుకు కోశాడు అని అడిగాడు. ఇప్పటి వరకు ఆవిడ కరదూషణాదుల గురించి మాట్లాడుతోంది తప్ప తన ముక్కు చెవులు ఎందుకు కోశాడో చెప్పలేదు. కానీ దాద్దామంటే దాచేదా, దాద్దామంటే దాగేది కాదు, ముక్కు చెవులు కోసేస్తే. కాబట్టి ఆయన ఈ ప్రశ్న అడిగేదాకా మాత్రం తన ముక్కు చెవులు ఎందుకు తెగిపోయాయో మాత్రం శూర్పణఖ చెప్పలేదు. ఇప్పుడు ఎంత అందంగా చెప్తుందో,
ఆ ప్రశ్న వేస్తే ముక్కు చెవుల ఘట్టాన్ని ఇంకొక రకంగా తిప్పుకుంటుంది. ఈ ప్రజ్ఞ ఈవిడిదే కాదు, ఈవిడికి ముందు పుట్టినవాడు ఆయనకి ఇంతకన్నా గొప్ప ప్రజ్ఞ. సత్యాన్ని మసిపూసి అసత్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడంలో శూర్పణఖ రావణుడు ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళి అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది దీర్ఘబాహుర్విశాలాక్ష. మనసులో కామం ఎక్కడికి పోతుందండి? కాబట్టి రాముడి గురించి ఎప్పుడు చెప్పినా అలాగే వర్ణిస్తుంది. దీర్ఘబాహుర్విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్పసమ రూపశ్చ రామో దశరథాత్మజ. రాముడు దీర్ఘమైనటువంటి బాహువులున్నవాడు. ఆజానబాహుం అరవిందదళాయతాక్షం అని కదా. ఆయన చీరకృష్ణాజినాంబర, నారచీర కట్టుకుని కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు. కందర్ప సమరూపశ్చ, మన్మధునితో సమానమైనటువంటి అందము కలిగినటువంటి వాడు. రామో దశరథాత్మజ, దశరథుని యొక్క కుమారుడు రాముడు. శక్రచాప నిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. ఆయన ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుంటాడు. విషసర్పములతో సమానమైనటువంటి నారాచ బాణములను వింటినారికి తగల్చి ప్రయోగిస్తూ ఉంటాడు. నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ న కార్ముకం నికర్షంతం రామం పశ్యామి సంయుగే. ఈ మాటే రావణుడికి బాగా తలకెక్కి రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలి అనే నిర్ణయానికి కారణమైంది. ఆవిడంది 14,000 మందిని చాలా తక్కువ కాలంలో రాముడు సంహరించాడు. కానీ సంహరించడం అనేటటువంటిది చచ్చిపోయిన వాళ్ళ వల్ల తెలిసింది తప్ప అసలు రాముడు 14,000 మంది వెళ్తే చచ్చిపోవడానికి వెళ్ళి లైన్లో నించున్న వాళ్ళు కాదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రయోగించారు. బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్నీ వేశారు. ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపాడో, చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో, తీసిన బాణాన్ని ధనస్సుకు ఉన్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో, తొడిగిన దాన్ని వెనక్కి ఎప్పుడు లాగాడో, లాగిన దాన్ని ఎప్పుడు వదిలాడో, వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో, ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిందో నాకు కనపడలేదు. వడగళ్ళవాన పడితే ఏ విధంగా అయితే పైరు పంటలన్నీ ధ్వంసమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడం అన్నది, ఆయన బాణం తీయడం అన్నది, సంధించడం అన్నది అసలు కనపడదు. అంత వేగం అన్నమాట. అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు, సంధిస్తున్నాడా కనపడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆగిపోతే లెక్క పెట్టగలిగిన ఫ్యాన్ రెక్కలు 5th గేర్లో ఉంటే లెక్క పెట్టలేని ఫ్యాన్ రెక్కలులా ఉంటుందన్నమాట. అంత వేగం. అది చాలా హీనోపమానమేమో. అంతకన్నా ఇంకా నేను ప్రవేశపెట్టడానికి అవకాశం లేక చెప్తున్నాను, ప్రత్యక్షంగా వెంటనే మనసుకు ఎక్కడానికి. అంత వేగంగా ఉంటుంది. రామబాణముల యొక్క వేగాన్ని దేనివల్ల చూడవలసి ఉంటుందంటే ఫలితాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. ఇంతమంది చచ్చిపోయారు కాబట్టి బాణాలు వేసాడు అనుకోవాలి తప్ప బాణాలు వేయడం చూడడం మాత్రం కుదరదు. ఎందుకంటే ఆ వేగం అలా ఉంటుంది, అంత వేగంగా వేస్తాడు ఆ బాణాలని. ఇప్పుడు రావణుడికి ఈ మాట విన్నాకే భయం వేసింది. మనం మాత్రం వెళ్ళి ఎదురుగుండా ఎలా నిలబడతాం అనుకున్నాడు. అనుకుని రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలన్న నిశ్చయం చేసుకోవడానికి కారణం కూడా శూర్పణఖ యొక్క మాటలే. అంటూ ఆవిడంది, ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాహ. ఋషులకందరికీ కూడా అభయం ఇచ్చాడు దండకారణ్యంలో. రాక్షసులందరినీ ఇలాగే చంపేస్తానన్నాడు. ఆయనతో ఎవరుంటారని కదా నువ్వు అడిగావు. భ్రాతాచాస్య మహాతేజ గుణవాన్ తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామవీర్యవాన్ అమర్షీ దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. అపారమైనటువంటి గుణసంపత్తి కలిగినటువంటి వాడు. అన్నగారంటే భక్తి కలిగినటువంటి వాడు. లక్ష్మణుడని పేరు కలిగినటువంటి వాడు. విపరీతమైన కోపం ఉన్నవాడు. ముక్కు చెవులు కోసేశాడు కదండి. అందుకని ఒకరిని జయించడమే తప్ప తాను జయింపబడడం అన్నది తెలియనటువంటి వాడు. గొప్ప పరాక్రమం ఉన్నవాడు. చాలా బుద్ధిబలం ఉన్నవాడు. రామచంద్రమూర్తి యొక్క కుడిభుజం వంటి వాడు.
బయట తిరిగేటటువంటి రాముని యొక్క ప్రాణము వంటివాడు లక్ష్మణుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. రాముడు ఎంతటివాడో ఇంచుమించు అంతటివాడు. ఇప్పుడు ఆయన భయానికి ఇదొక కారణం. కానీ ఆవిడ పగ ఎటు తిరిగిందో చూడండి. రాముడు తనని భార్యగా అంగీకరించకపోవడానికి కారణం సీతమ్మ ఉండడమే. ఇప్పుడు సీతమ్మ యందు అనురక్తి రావణునికి కలగాలి. ఆ సీతమ్మని అపహరించాలి. అపహరించి రావణుడు తీసుకొస్తే సీతమ్మ బాధపడాలి. రాముడు రక్షించలేని స్థితి కల్పించాలంటే రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలి. రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలంటే రాముడి ముందు మనం నిలబడి లేనిపోని ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న భావన రావణుని ఎందుకు కలగాలి. సీతమ్మని అపహరించి తెచ్చేయాలి. భార్య లేక రాముడు ఏడవాలి. ఆ భార్య రామభార్య అయ్యుండి కూడా రావణుడు చేసేటటువంటి ఉద్ధతితో కూడినటువంటి క్రియల వలన ఆమె ఏడవాలి. తను ఆమె ఉండడం వల్ల రాముణ్ణి పొందలేకపోయింది కాబట్టి రాముని భార్య అయినందుకు రాముణ్ణి పొందలేక పరపురుషుడు ఆమెని పొందడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ ఏడవాలి. ఆవిడ ఏడుపు చూసి తాను ఆనందించాలి. అంటే ఆ పగకి ఇంకా హద్దు లేదు. ఇంగ్లీష్లో శాడిస్ట్ అని ఒక మాట వాడుతుంటారు. మీరు పగ అనేటటువంటి దాన్ని అదుపు చేయకపోతే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. దానికి ఇంకా హద్దు ఆపు ఏముండదు, ఎక్కడికైనా వెడుతుంది. శూర్పణఖ ఈ ప్రణాళికని అమలు చేయడానికి నిశ్చయించుకుంది. కాబట్టి ఇప్పటి వరకు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది, ఇప్పుడు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది. రావణుని యొక్క మనసు సీతమ్మ యందు లగ్నం కావాలి. అందుకనంది రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితేరత. రామచంద్రమూర్తి యొక్క భార్య విశాలాక్షి, పెద్ద కన్నులు కలిగినది. పూర్ణేందు సదృశానన, పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినది. ఖచ్చితంగా పరుల భార్య యందు మనసు పెట్టుకునే అలవాటు ఉన్న రావణుడికి ఈ మాటలు చాలు. ఇప్పుడు సీతని అపహరించాలి అన్న కోరిక బలపడడానికి ఇప్పుడు రెండో పాదం వేసింది. ధర్మపత్ని ప్రియాభర్తు, ఆమె ధర్మపత్ని రాముడికి. ఆవిడ పక్కన లేకపోతే రాముడు విలవిలలాడిపోతాడు. ఎందుచేతనంటే ఆమె అంటే రాముడికి అంత ప్రీతి. నిత్యం ప్రియహితేరత, ఆమె రాముణ్ణి కూడా అలా అనువర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు రెండు ప్రయోజనాలు రావణుడి దృష్టిలో పెడతాయి. సీతని అపహరిస్తే నేను 10 మాటలు నా నోటితో అనడం కష్టం, ఆమె తనదవుతుందన్న కోరిక. 2, ఆమె లేక రాముడు చాలా క్షోభపడిపోతాడు. తను ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి బాధ పెట్టలేకపోయినా ఏకకాలమునందు అందగత్తె అయిన సీతని తాను తెచ్చుకోవడం, తనకి శత్రువైనటువంటి రామచంద్రమూర్తికి మనస్థిమితం లేకుండా చేసి ఆయన నీరసపడిపోయేటట్టుగా చెయ్యగలగడం. అంత ప్రియమైన భార్య కనపడకపోతే, ఆ భార్య రాక్షసుడి చేత అపహరింపబడితే ఆయనకి వెంటనే అశాంతి కలుగుతుంది కదండి. అశాంతి చేత ఏమవుతుంది? చెయ్యవలసినటువంటి ధర్మబద్ధమైన అనుష్ఠానము నశించిపోతుంది. అనుష్ఠానము నశిస్తే తేజస్సు నశిస్తుంది. తేజస్సు నశిస్తే తాను అవతలవాడిని పడగొట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు రావణుడి మనస్సులో తీసుకునేటటువంటి నిర్ణయం ఎటువంటిదై ఉండాలో అటువంటి నిర్ణయం రావణుడి నోటి వెంట పైకి వచ్చేటట్టు శూర్పణఖ వృత్తాంతాన్ని మార్చి అక్కడ ప్రకటిస్తోంది రావణుడి దగ్గర. అంటే తన పగకి అనుగుణంగా అవతలవాణ్ణి పనిముట్టుగా వాడుకోవడానికి ఎంత బాగా మాట్లాడగలదో శూర్పణఖ మీరు గమనించవలసి ఉంటుంది. ఇది బాగా అన్న మాట పనికొచ్చే బాగా, పనికిరాని బాగా అన్నది కూడా చూసుకోవలసి ఉంటుంది మాట విషయంలో. కాబట్టి సా సుకేశీ సునాసోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా. ఆమె చాలా అందగత్తె, చాలా విశేషమైనటువంటి నల్లని కురులు కలిగినటువంటిది, అందమైనటువంటి రూపమున్నది, కీర్తి కలిగినటువంటిది. ఆమె వనములో తిరుగుతుంటే వనదేవత అనిపిస్తుంది. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది.
తప్త కాంచన వర్ణాభ, కాల్చిన బంగారు కాంతితో ఉంటుంది. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అన్నట్టు. రక్తతుంగ నఖీశుభ, ఎర్రని ఎత్తు కలిగినటువంటి ఎత్తైన గోళ్లతో ఉంటుంది. సీతానామవరోహ వైదేహీ తను మధ్యమ, సన్నని నడుము కలిగినటువంటి విదేహరాజపుత్రి అయినటువంటి ఆమె పేరు, అందమైన ముఖమున్న ఆ తల్లి పేరు సీత. నైవ దేవీ నగంధర్వీ నయక్షీ నచకిన్నరీ నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే. అటువంటి అందగత్యని నేను ఇత పూర్వం గంధర్వులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, ఎక్కడ భూలోకంలో ఉన్నటువంటి నరకాంతలలో కాని నేను చూసి ఎరగను. ఈ మాట అన్న తర్వాత రావణ బుద్ధి ఇంకోలా ఉండే అవకాశం ఉంటుందా అంటే, ఇంత స్తోత్రం దేనికంటే సీతమ్మ తల్లి ఎందున్న ప్రీతి చేత కాదు, సీతమ్మ తల్లిని ఖేద పెట్టడానికి ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. ఇప్పటి వరకు ఏమంది? కరాళ అసతీ అంది. ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. అంటే తనకి ఎప్పుడు అనుకూలమో అప్పుడు అలా మాట్లాడుతుంది. యస్య సీతా భవేద్ భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అతి జీవేత్ స సర్వేషు లోకేష్యపి పురందరాత్. సీతమ్మ ప్రియమార ఎవరిని కౌగిలించుకుంటుందో వాడు ఇంద్రుడి కన్నా గొప్పవాడు. అటువంటి పురుషుడు ఎంత అదృష్టవంతుడో ఊహించడానికి శక్యం కాదు. అంటే ఈయన మనస్సుని ఆవిడ వైపు ప్రవేశపెడుతోంది. సా సుశీల వపుశ్లాఘ్య రూపేణ ప్రతిమాభువి తవానురూపా భార్యా స్యాత్ త్వంచ తస్యాస్తథాపతి. ఆమె చక్కని శీలవతి, సౌందర్యము కలిగినది, ఆమె రూపము సాటిలేనిది, నీకు భార్య కాదగినది, ఆమెకు నీవే భర్త కాదగిన వాడవు. ఇది ఇంతకన్నా అర్ధరహితమైన మాట ఇంకోటి ఉంటుందండి. ఆవిడ వివాహిత, ఆవిడికి భర్త ఉన్నాడు. ఆమెకి నీవే భర్త కాదగిన వాడివి అంటే అసలు నీ పక్కన కూర్చోవలసిన ఆవిడ్ని రామచంద్రమూర్తి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇది అతని అసూయకి ఇంకొక కారణం. ఇప్పుడు ఇంకొంచెం ఆజ్యం పోసింది. వెళ్ళి ఓడించి తీసుకురాలేడు. ఆ చేతకానితనం కూడా, అంటే తొందరబడి రాముడి ముందుకు ఎడతాడేమో ఆవిడకి అనుమానం ఉంది. ఎందుకంటే 14,000 మంది చచ్చిపోవడం ఆవిడ చూసింది. గబుక్కుని రావణుడికి ఏమైనా ఆవిడ పగ తీరేది ఎలాగ? ఇంకా పగ తీరాలంటే ఇప్పుడు ఆవిడ ప్రణాళిక మార్చింది. రాముడి మీదకి యుద్ధానికి పంపితే ఇక నా పగ తీరదు. ఆవిడకి అనుమానం వచ్చింది రాముడి చేతిలో నిలబడడం కష్టమని. కాబట్టి సీతమ్మను అపహరిస్తే పోతుంది. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అలా జరిగేటట్టుగా మాట్లాడుతోంది. కురుప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్ తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః. నీవు సీతాపహరణం చేసి రాక్షసులకందరికీ కూడా ఉపకారం చెయ్యాలి. ఎందుచేతనంటే చనిపోయినటువంటి రాక్షసులందరూ కూడా శాంతి పొందాలి అంటే రాముడు అశాంతి పొందేటట్టు చేయాలి. రాముడు అశాంతి పొందాలి అంటే రాముని యొక్క ప్రియ భార్య అయినటువంటి సీతని నువ్వు అపహరించాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత మంత్రులు ఎంత గొప్పవాళ్ళో, ఆయన మంత్రులందరితోటి ఒకసారి సమావేశం పెట్టి ఆవిడ ఒక చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి చెప్పింది. అసలు నేను ఆ సీతని నీకు భార్యని చేద్దామనే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఆ లక్ష్మణుడు ఉన్నాడే, నేను సీతమ్మని నీకు భార్యగా చేద్దాం, నీకు తగింది కదా, రాముడికి ఎందుకని తీసుకొస్తుంటే నా ముక్కు చెవులు కోసేశాడు. అదే యథార్థం కాదు. అంటే తన ముక్కు చెవులు కొయ్యడం అన్న విషయాన్ని రావణుడు అడిగేంత వరకు దాచినా దాగని దాన్ని ప్రస్తావించకుండా అడిగిన తరువాత సానుభూతి రావణుడికి కలిగేటట్టుగా ఆ జరిగిన కథని తిప్పింది. చూసావా పాపం ఎంత ప్రీతో మా చెల్లెలకి, ఎంత ప్రీతో అనుకోవడానికి కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే శూర్పణఖ భర్త విద్యుజిహ్వుడు అన్న ఆయన్ని శత్రు సైన్యం అనుకుని గబుక్కుని రావణాసురుడు చంపేశాడు ఆవిడ భర్తని. ఆవిడ భర్తని ఆవిడికి లోటే ఉంది. చూశాంగా, ఎవరైనా అందంగా కనబడితే వెళ్ళి నాతో భోగించట్టు ఉంటుంది. కాబట్టి నేను ఈవిడ భర్తని చంపేసిన ఈవిడ మాత్రం నాకు అనురూప అయినటువంటి భార్యను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ పాపం ముక్కు చెవులు కూడా కోల్పోయింది అన్న సానుభూతి తన యందు కలిగితే తను చెప్పిన మాటలలో ఉన్నటువంటి డొల్లతనం ఏమైనా ఉంటే దాని వైపుకి ఇంకా రావణ దృష్టి వెళ్ళకూడదు. పైగా ఆయన దృష్టి ఇంకెక్కడికి ఎందుకు వెళ్ళదంటే, ఆయన దృష్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఓ ఆడది అందంగా ఉందని చెప్తే తాలడిపోతుంది అంతే ఆయన దృష్టి. అంత ధర్మాత్ముడు, అంత గొప్ప మనసున్నవాడు, చిలితమైనటువంటి మనసున్నవాడు, కదిలిపోతుంది ఆ మనసు తొందరగా. కాబట్టి అటువంటి వాడు కాబట్టి ఆమె ఇటువంటి బోధ చేసింది.
ఇప్పుడు ఆయన మంత్రులతో మాట్లాడాడు, ఒక్కడూ కూడా ఆలోచించుకున్నట్ట ఎటువంటి ఉపాయమును నేను తీసుకోవలసి ఉంటుంది. ఆయన దృష్టికి బాగా తోచినటువంటి ఉపాయం ఏమిటంటే, నేను సైన్యంతో వెళ్ళి రాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేయడం కన్నా రామలక్ష్మణులను దూరం చేసి సీతమ్మను అపహరించడమే మంచిది. ఈ నిర్ణయానికి రావడానికి కారణం నేను మీకు ఆ కోణంలో ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. శూర్పణఖ యొక్క ప్రసంగము తాత్పర్యం అదే. అలా రావణుడు చెయ్యాలన్నదే ఆవిడ కోరిక. కాబట్టి ఇప్పుడు రావణుడు వెళ్ళడం వల్ల శూర్పణఖ యొక్క ప్రతిజ్ఞ, శూర్పణఖ యొక్క మనస్సు తీరుతుంది. కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితం పిశాచవదనైర్యుక్తం ఖరై కాంచనభూషణై మేఘప్రతిమనాదేన సతేన ధనదానుజ రాక్షసాధిపతి శ్రీమాన్ యయౌ నద నదీపతిం. ఆయన వెంటనే